పవర్ హిట్టింగ్ కు అవసరమైన పరిపక్వత, అద్భుతమైన ఆత్మవిశ్వాసం, సహజ సిద్ధమైన ప్రతిభ అన్ని కలిసిన ఒక లెజెండరీ ఇన్నింగ్స్ తో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని ఊపేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. సోమవారం జరిగిన గుజరాత్ పై 38 బంతుల్లో 11 సిక్సర్లు 7 ఫోర్లతో సహా 101 పరుగులు చేసిన వైభవ్ ప్రతి గుజరాత్ బౌలర్ను బాధేశాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అద్భుతమైన ఆరంభం ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తన తొలి ఐపీఎల్ సెంచరీతో మైదానంలో సందడి చేసిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తన సెంచరీకి 35 బంతులు అవసరమైన గుజరాత్ లోని ఓ ఇద్దరు బౌలర్లపై కేవలం 12 బంతుల్లోని 56 పరుగులు పిండాడు. దీన్ని బట్టి తన విధ్వంసం ఎలా సాగిందో అర్థమైంది. 2010 సంవత్సరంలో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి స్టార్ ఆటగాళ్లలో ఒకటిగా పేరుగాంచాడు. ఆ సమయానికి వైభవ్ సూర్యవంశీ పుట్టలేదు. కానీ నిన్న ఈ 14 ఏళ్ల ఈ బ్యాటర్ 36 ఏళ్ల ఇషాంత్ శర్మ ఓవర్లో 500 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 28 పరుగులు చేశాడు. ఇషాంత్ శర్మ తనకంటే సీనియర్ అని తెలిసిన వైభవ్ ఎక్కడ వదిలిపెట్టలేదు. అతనిపై బౌండరీల వర్షం కురిపించాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కరీం జనత్ ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. అతన్ని కూడా వదలలేదు. ఈ ఓవర్లో ప్రతి బంతికి బౌండరీ బాదిన వైభవ్ మొత్తం 30 పరుగులు పిండుకున్నాడు. ఈ విధంగా 2 ఓవర్లలోనే అంటే 12 బంతుల్లోనే 48 పరుగులు పిండాడంటే ఇదంత ఆషామాషి విషయం కాదు. కేవలం 14 ఏళ్ల వయసులోని ఇలా పిచ్చ కొట్టుడు కొడుతున్నాడంటే తన కెరియర్ చాలా బలంగా ఉండే అవకాశం ఉంది అని అజయ్ జడేజా పేర్కొన్నాడు. ఇంకా తను మాట్లాడుతూ ఇలాంటి చిన్న వయసులోనే పెద్ద పెద్ద అంతర్జాతీయ బౌలర్లపై ఓ పక్క నేర్చుకుంటూనే మరో పక్క విధ్వంసం సృష్టిస్తున్న ఈ వైభవ్ ఫ్యూచర్ చాలా ఉందని, తన కోసం టీమిండియా ఎదురు చూస్తుందని, త్వరలోనే తను అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని అజయ్ జడేజా పేర్కొన్నాడు.